అందరికీ నమస్కారం. ముందుగా ఓం శ్రీ మాత్రే నమః అని కామెంట్ పెట్టి ఒక లైక్ చేసి మా ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. భారతీయుల అతి ముఖ్యమైన పండుగలో వినాయక చవితి ఒక పండుగ. పార్వతీ పరమేశ్వరుల కుమారుడైన వినాయకుడి పుట్టినరోజునే మనం వినాయక చవితిగా జరుపుకుంటూ ఉంటాం. భాద్రపద మాసం శుక్ల చతుర్థి మధ్యాహ్న శుభ సమయంలో హస్త నక్షత్రం రోజున చవితి ఉత్సవాలు ప్రారంభం అవుతాయి. అయితే పూజా విధానాల్లో ఎన్నో రకాల ఉన్నట్లే పూజ గదిలో కూడా ఎన్నో రకాల పూజ గదులు కూడా ఉంటాయి. అంటే ఒక్కొక్క ఇంటికి ఒక్కో రకమైన వాస్తు అనేది ఉంటుంది. కాబట్టి పూజ గది ఒక్కో ఇంట్లో ఒక్కోలాగా ఉంటుంది. అయితే పూజ గదిలో కొన్ని రకాలైనటువంటి పూజా సామాన్లు ఉండకూడదు. ఉంటే వినాయక చవితి రోజులోపే మనం వాటిని తీసేయడం చాలా మంచిదని పండితులు చెప్తున్నారండి. మరి ఆ విషయాలు ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోకి ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. దేవుళ్ళందరికీ ప్రధాన నాయకుడు వినాయకుడు. ఆ గణపతిని పూజించమని వేడుకొని భక్తులు ఉండరు కదా. ఆయన లేనిది ఏ కార్యము జరగదు. వినాయకుడు సకల దేవతా గణాలకు అధిపతి. అన్ని అడ్డంకులు తొలగించి విఘ్నరాజు. అన్ని కార్యములకు పూజలకు ప్రధానంగా పూజలు అందుకునేవాడే వినాయకుడు. అందుకే మొదట ఏ పూజ అయినా వినాయకుడికే పూజతోనే ప్రారంభం అవుతుంది. భక్తుడు ఏ పూజ చేయదలుచుకున్నా మొదటి పూజించేది స్మరించుకునేది వినాయకుడినే అని మనందరికీ తెలిసిన విషయమే. చూడటానికి పూర్ణకుంభం లాంటి దేహం, పాన కడుపుతో తొండం ఉంటుంది. అయితే వినాయకుడికి ఇవి పరిపూర్ణమైన ఈ జగత్తుకు గుర్తు. ఏనుగు తల సన్నికలు మేధస్సుకు సంకేతాలు. వక్రతుండ ఓంకార ప్రణవనాథ దానికి ప్రతీకలు. ఏనుగు లాంటి ఆకారాన్ని మోస్తున్నది ఓ చిన్న ఏలుక. ఇది వినాయకుడికి వాహనం. 4 చేతులు మానవాతీత సామర్థ్యాలకు తత్వానికి సంకేతాలు. ఇలా ప్రతిదీ విశేషమే. వినాయక చవితి పండుగ ప్రతి సంవత్సరం భాద్రపద మాసం శుక్లపక్ష 4 రోజు చవితి నాడు వస్తుంది. 10 రోజులు కొనసాగుతూ చతుర్థి తిథి నాడు ముగుస్తుంది. భాద్రపద మాసంలో శుక్లపక్షం 4వ రోజు అనగా చవితి రోజు వినాయక చవితి పండుగను జరుపుకుంటూ ఉంటారు. ఈరోజు వినాయకుడికి జన్మదినం. పార్వతీ పరమేశ్వరుల కుమారుడు పుట్టినరోజు ఇది. ఈ రోజున వినాయకుడి విగ్రహ స్థాపన చేసి 9 రోజుల పాటు నవరాత్రి పూజలు చేసి ఆపై ఆ విగ్రహాలు నిమజ్జనం చేస్తారు. వినాయక చవితి రోజు గణనాథుని సరికొత్త ప్రతిమను ఇంటికి తీసుకొచ్చి విగ్రహ స్థాపన చేసి పత్రి, పూలు, పండ్లు నైవేద్యాలు పెట్టి పూజిస్తారు. అలా 9 రోజుల పాటు ఇంట్లో ఉంచి 10వ రోజు ఉదయాన్నే విగ్రహాన్ని నిమజ్జనం చేస్తారు. నిమజ్జనం వరకు ప్రతిరోజు వినాయకుడికి 3 సార్లు పూజ చేసి నైవేద్యం అర్పిస్తారు. కేవలం ఇళ్లలోనే కాదండి, కాలనీలో అందరూ కూడా కలిసి దేవాలయాలు, వివిధ రకాల ప్రముఖ ప్రదేశాలు వినాయక మండపాలను ఏర్పాటు చేసి వినాయక పూజలు నిర్వహిస్తారు. వినాయక ప్రతిమలను నిమజ్జనం చేయడం వెనుక చాలా కారణాలే ఉన్నాయి. ప్రాకృతిక కారణం చూస్తే వినాయక చవితి రోజున వర్షాకాలం ఆరంభంలో వస్తుంది. వర్షాకాలం ప్రారంభానికి ముందే చెరువుల నుండి మట్టి సేకరించి దాంతో విగ్రహాలు చేసి వాటిని పూజించిన తర్వాతే తిరిగి చెరువులో కలుపుతారు. విగ్రహాలకు చెరువులో నిండి మట్టి తీయడం వల్ల చెరువులో లోతు ఏర్పడుతుంది. ఆ తర్వాత ఆయుర్వేద గుణాలున్న పత్రితో కలిపి విగ్రహాలు చెరువులు నిమజ్జనం చేయడం వల్ల నీళ్లు పారే వీలుంటుంది. అందుకే ఆయుర్వేద గుణాలు కూడా కలుస్తాయి. కాబట్టి వాటిని తాగడం వల్ల ప్రజలకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. పౌరాణిక కారణాలు చూస్తే వినాయకుడు కేవలం కైలాసం నుంచి భూలోకానికి వచ్చి కేవలం 10 రోజులు మాత్రమే ఉండి తిరిగి కైలాసానికి వెళ్ళిపోతాడు. భక్తులు నిత్యం పూజలు అందిస్తూ ఉంటే కైలాసానికి దూరంగా ఉంటాడని 10 రోజుల పాటు పూజలు అందుకుని తిరిగి రమ్మని చెప్పి వినాయకుడిని పార్వతీదేవి పంపినట్లు చాలామంది చెప్తూ ఉంటారు. ఏ దేవత విగ్రహం అయినా సరే మట్టితో చేస్తే అది కేవలం నవరాత్రులు మాత్రమే పూజించడానికి అర్హత ఉంటుందని, ఆ తర్వాత అందులో దైవత్వం పొందుతుందని, అందుకే నిమజ్జనం చేయాలని కూడా చెప్తూ ఉంటారు. అయితే వినాయక చవితిలోపు పూజ గదిలో ఉండే కొన్ని పూజా సామాన్లు తొలగిస్తే వాటితో పాటు మీ దరిద్రం కూడా పోతుందని పండితులు అంటుంటారు. మరి ఆ విషయంలోకి వస్తే వినాయకుడికి చెందిన 3 ప్రతిమలను పూజ గదిలో ఉంచుకోకూడదండి. ఇంట్లో ఇలా 3 వినాయక ప్రతిమలు ఉంచితే అనారోగ్యకరమైన వాతావరణం వస్తుంది. ఆరోగ్యకరమైన వాతావరణం దెబ్బతింటుంది. అంటే నెగిటివ్ ఎనర్జీని పూజ గదిలో ఆహ్వానించినట్లే అవుతుంది. తద్వారా అనారోగ్య సమస్యలు మనకు తలెత్తే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇంట్లో ప్రతి ఒక్క గణపతి ఫోటోను లేదా ప్రతిమను మాత్రమే ఉంచుకోండి. 3 ప్రతిమలు ఉంటే మాత్రం వినాయక చవితిలోపు వాటిని తొలగించేయండి. లేదంటే దరిద్రాన్ని అనుభవిస్తారు. ఇంట్లో
అలాగే ఇంట్లో శివలింగాన్ని ఉంచుకోకూడదు. కొన్నిసార్లు శివలింగానికి అభిషేకం చేయడం కుదరకపోవచ్చు. అలాంటప్పుడు శివలింగానికి పూజ చేయడం కుదరదు. అందువల్ల మహాశివుడికి కోపం వచ్చే ప్రమాదం ఉంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా మా ఇంట్లో శివలింగాన్ని ఉంచకండి. ఎందుకంటే నిత్యం పూజ అధికారాన్ని జరగవలసిన శివలింగాన్ని మనం ఒక్కరోజు పూజించకపోయినా శివుడికి కోపం వస్తుంది. కాబట్టి శివలింగం గుడిలో ఉండడమే శ్రేయస్కరం. ఇంట్లో ఉండడం అంత శ్రేయస్కరం కాదు. ఒకవేళ మీ ఇంట్లో శివలింగం ఉండి మీరు పూజ చేయలేకపోతుంటే వినాయక చవితి లోపు ఆ శివలింగాన్ని తీసి దేవాలయంలో వదిలేయండి. లేదంటే కష్టాలు ఎదుర్కొంటారు. అలాగే విరిగిన ప్రతిమల్ని ఇంట్లో పూజ గదిలో ఉంచకూడదండి. ఇలా విరిగిన ప్రతిమను పూజించడం ద్వారా ఎంతటి ధనికుడైనా సరే నిరుపేదగా మారే అవకాశం అనేది ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా అలా చేయకండి. ఎందుకంటే పగిలిపోయిన వస్తువులు నెగిటివ్ ఎనర్జీ బాగా గ్రహించేస్తాయి. ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ వస్తే గొడవలు, అనారోగ్యాలు ఇవన్నీ కూడా వస్తాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా పగిలిపోయిన ఫోటోలను, విగ్రహాలను పూజా మందిరంలో కానీ ఇంట్లో కానీ ఉంచకూడదు. ఇవి ఉండడం వల్ల భక్తులు ఏకాగ్రతతో దైవాన్ని పూజించలేరు. కనుక పగిలిన లేదా విరిగిన ఫోటోలు కానీ ప్రతిమలు కానీ మీ ఇంట్లో ఉంటే వినాయక చవితి లోపే వాటిని తొలగించి ప్రవహించే నీటిలో పడేయండి. గుడ్లగూపపై ఆశీసురాలైన లక్ష్మీదేవి ప్రతిమని ఇంట్లో ఉంచకూడదండి. ఎందుకంటే అలాంటి లక్ష్మీదేవి ఉంటే లక్ష్మి ఇంట్లో నిలవదు, ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొనవలసి ఉంటుంది. కనుక మీ ఇంట్లో గుడ్లగూపపై ఆశీసురాలైన అంటే గుడ్లగూప మీద లక్ష్మీదేవి ఉన్న ఫోటో ఉంటాయి కదండి, అలాంటి ఫోటో ఉంటే కనుక వినాయక చవితి లోపు ఆ ఫోటో ఉంటే తీసేయండి. అలాగే లక్ష్మీదేవి నిలబడి ఉన్న ఫోటోను ఇంట్లో పెట్టుకుంటే ధనం అనేది ఇంట్లోకి రాదు. కాబట్టి లక్ష్మీదేవి నిలబడి ఉన్న ఫోటోలు కూడా పూజ గదిలో ఉంచకూడదు. అలాగే ఫోటో మీ పూజ గదిలో ఉంటే వినాయక చవితిలోపు తొలగించండి. రుద్ర నరసింహస్వామిని అలాగే రుద్ర రూపంలో ఉన్న దేవతామూర్తుల ఫోటోలను కూడా పూజ గదిలో పెట్టుకోకూడదండి. అలా పెట్టుకోవడం వల్ల మానసిక ఆందోళన కలుగుతుంది. అలాంటి ఫోటోలను వినాయక చవితిలోపు ఉంటే మీ పూజ గదిలో ఉంటే తొలగించేసేయండి. తీసేసి ఎక్కడైనా దేవాలయంలో పెట్టండి. కాబట్టి వినాయక చవితిలో మీ పూజ గదిలో ఇలాంటి సామాన్లు ఉంటే వాటిని తొలగించి అప్పుడే మీకు పట్టిన దరిద్రం అలాగే ఏదైనా బాధలు, కష్టాలు కూడా తొలగిపోతాయి. మీ పూజకు ఫలితం అన్నది వస్తుంది. మీకు వినాయక ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.